హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజుతో నేను 13.1 ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ చేస్తున్నానండి. దాంట్లో ఇప్పుడు 7th సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీళ్ళు ఏమన్నారంటే ఫైండ్ ద మీన్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఇన్ ద ఎయిర్ అంట. ఓకే, అలాగే యాస్టీజ్ మనం ఏం టెన్షన్ పడక్కర్లేదండి. మనకి ఇచ్చింది క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్. చూస్తున్నారు కదా, ఈ క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ చూస్తే ఎలా ఉన్నాయండి? చాలా సింపుల్గా ఉన్నాయి. సో మనం డైరెక్ట్ మెథడ్ ద్వారా ఈజీగా చేసేయచ్చు. సో నేను డైరెక్ట్ మెథడ్ని తీసుకుని దాని ద్వారా నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా. మనం ఏ మెథడ్ చేయాలన్నా ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలండి? ఎక్స్ఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 అట్లా చేస్తే 0.02, అట్లాగే 0.04 ప్లస్ 0.08 బై 2 అంటే ఎంత? 0.06. 0.08 ప్లస్ 0.12 బై 2 అంటే ఎంత? 0.1. 0.12 ప్లస్ 0.16 బై 2 అంటే ఎంత? 0.14. 0.16 ప్లస్ 0.20 బై 2 అంటే ఎంత? 0.18. 0.20 ప్లస్ 0.24 బై 2 అంటే ఎంత? 0.22. ఇట్లా నేను ఎక్స్ఐ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేశానండి. ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్ అన్నీ చేస్తున్నా. అంటే 4 ఇంటూ 0.02, 0.08, అలాగే 9 ఇంటూ 0.06, 0.54, 9 ఇంటూ 0.1, 0.9, 2 ఇంటూ 0.14, 0.28, 4 ఇంటూ 0.18, 0.72, 2 ఇంటూ 0.22, 0.44. ఇట్లా నేను ఎఫ్ఐ వాల్యూస్, ఎక్స్ఐ వాల్యూస్, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు సమ్మేషన్ ఎఫ్ఐ వాల్యూస్ తీసుకుంటే అది 30 అయిందండి. ఇప్పుడు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ తీసుకుంటే 2.96 వాల్యూ వచ్చింది. మనకి మీన్కి ఫార్ములా ఏంటండి? సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. సో ఇప్పుడు 2.96 బై 30, దీన్ని సింప్లిఫై చేస్తే 0.0986. ఇప్పుడు 6ని మనం రౌండ్ చేస్తే 0.99 వస్తుంది. ఓకేనా? 7th ప్రాబ్లం చాలా ఈజీ కదండి. ఇప్పుడు చూడండి 8th ప్రాబ్లము కొద్దిగా మనము ఆలోచించి చేయాలండి. చూడండి, ఇప్పుడు వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు? ఫైండ్ ద మీన్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ది స్టూడెంట్ హూ వాజ్ ఆబ్సెంట్ అన్నారు. సో మనము ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకున్నాము, ఎఫ్ఐ వాల్యూస్ తీసుకున్నాం. మనం ఏ ప్రాబ్లం చేయాలన్నా మీన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. అట్లా ఎక్స్ఐ వాల్యూస్ అంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 అంటే 0 ప్లస్ 6 బై 2 అంటే 3. అట్లా నేను ఇవన్నీ క్యాలిక్యులేట్ చేశాను. ఇవి చూస్తే మీకు ఏ మెథడ్ అనేది మనము ఎక్స్ఐ వాల్యూస్ని బట్టి చూడొచ్చండి. ఇప్పుడు ఈ ఎక్స్ఐ వాల్యూస్ చూడండి, వీటికి మధ్య డిఫరెన్సెస్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ 8 - 3 అంటే 5 వచ్చింది, 12 - 8 అంటే 4 వచ్చింది, 17 - 2 అంటే 5 వచ్చింది. ఇలా మనకి డిఫరెంట్ వాల్యూస్ వస్తుంటే మనం ఏం టెన్షన్ పడక్కర్లేదండి. వెంటనే మనం డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసి సింపుల్ వేలో మనం చేసేయచ్చు. సింపుల్ వేలో ఎక్స్ఐ వాల్యూస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్ తీసుకున్నాను నేను. అంటే 11 ఇంటూ 3 33, 10 ఇంటూ 8 80, 7 ఇంటూ 12 84. ఇట్లా నేను ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అని వాల్యూస్ తీసుకుని మొత్తం ఇప్పుడు ఎఫ్ఐ వాల్యూస్ అన్నిటికీ సమ్ కట్టాను కదా. ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్ అన్నిటికీ కూడా టోటల్ కట్టేశాను నేను. ఇప్పుడు మెయిన్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఇక్కడ నేను డైరెక్ట్ మెథడ్ ఎందుకు తీసుకున్నానండి? ఇక్కడ ఎక్స్ఐ వాల్యూస్ డిఫరెన్సెస్ చూసారా? ఇట్లా ఉన్నప్పుడు మనము డైరెక్ట్ మెథడ్ తీసుకుని చేస్తే మనకి సింపుల్గా సాల్వ్ అయిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ తీసుకున్నా. ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత? 499. ఎఫ్ఐ అంటే ఎంత? 40 అంటే ఎంత? 12.475. దీన్ని రౌండ్ చేస్తే 12.48 అవుతుంది. అర్థమైందండి? నేను ఈ మెథడ్కి డైరెక్ట్ మెథడ్ ఎందుకు తీసుకున్నానండి మీకు అర్థమైంది కదా. మనం ఏ మెథడ్ తీసుకోవాలనేది ఎలా తెలుస్తుందంటే ఇచ్చిన వాటిలో మనం ఫస్ట్ ఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి.
ఎక్స్ఐ వాల్యూస్ మీద బేస్ చేసి మనం ఏ మెథడ్ అనేది చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాము. వీళ్ళు ఏమన్నారంటే ఫైండ్ ద మీన్ ఆఫ్ ది లిటరసీ రేట్ అన్నారు. యాజ్ టీస్ వారి క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు, ఎఫ్ఐ వాల్యూస్ ఇచ్చారు. మనం ఎప్పుడు ఏం చేసినా మీన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఫస్ట్ మన ఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ఐ వాల్యూస్ అంటే ఎలా, అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 అంటే 45 ప్లస్ 55/2 అంటే ఎంత 50, 55 ప్లస్ 65/2 అంటే ఎంత 60, 65 ప్లస్ 75/2 అంటే 70, 75 ప్లస్ 85/2 అంటే 80, 85 ప్లస్ 95/2 అంటే 90. ఇప్పుడు గమనించారా, వీటన్నిటికీ ఎక్స్ఐ వాల్యూస్కి డిఫరెన్స్ ఎంతండి, 10. సో మనం ఇట్లా ఉన్నప్పుడు మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా చేస్తే మనకి ఈజీగా ఫాలో అవుతుంది, ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఎక్స్ఐ వాల్యూస్ బేస్ చేసి మనం అది డైరెక్ట్ మెథడా, ఎస్యూమ్డ్ మెథడా, స్టెప్ డీవియేషన్ మెథడా చెప్పచ్చు. డైరెక్ట్ మెథడ్ అయితే ఈ డిఫరెన్సెస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయండి. ఎస్యూమ్డ్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్స్కి ఈ ఎక్స్ఐ వాల్యూస్, ఈ వాల్యూస్ మధ్యన డిఫరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, 90 ప్లస్ 80 అంటే ఎంత 10, అట్లా మనకి 80 మైనస్ 70 అంటే ఎంత 10, అంటే వీటన్నిటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉందండి 10. సో మనం ఆ 10ని మనం ఏమనుకుంటున్నాం, హెచ్ వాల్యూ అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఒక వాల్యూ నేను ఏ కింద కన్సిడర్ చేస్తా, అది ఎంత 70 దగ్గర మనకి అన్ని వాల్యూస్ 0 అయిపోతాయి. ఇప్పుడు డిఐ వాల్యూ కావాలంటే ఎక్స్ఐ మైనస్ ఏ, అంటే ఎక్స్ఐ అంటే 50 మైనస్ ఏ అంటే 70 ఎంత -20, 60 మైనస్ 70 అంటే -10, ఇక్కడ అన్ని 0 అయిపోతాయి. ఇప్పుడు 80 మైనస్ 70 అంటే 10, 90 మైనస్ 70 అంటే 20. ఇట్లా డిఐ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసా. ఇప్పుడు యూఐ వాల్యూస్ కావాలంటే డిఐ బై హెచ్ వేయాలి. హెచ్ అంటే ఎంత 10, అంటే -20/10 అంటే -2, -10/10 అంటే -1, 0. అలాగే 10/10 అంటే 1, 20/2 20 అంటే 20/10 అంటే 2. ఇట్లా యూఐ వాల్యూస్ తీసుకున్నా. ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ యూఐ వాల్యూ తీసుకోవాలి. అంటే 3 ఇంటూ -2 -6, 10 ఇంటూ -1 -10, 11 ఇంటూ 0 0, 8 ఇంటూ 1 8, 3 ఇంటూ 2 6 ఇట్లా తీసుకున్నా. ఇప్పుడు ఎఫ్ఐ యూఐ వాల్యూస్ మొత్తం ఎంత చేస్తే ఎంత వాల్యూ వచ్చింది -2. ఎఫ్ఐ వాల్యూస్ 35. సో ఇప్పుడు నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తా. స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా ఏంటండి, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ ఎంత అనుకున్నా 70, ఎఫ్ఐ యూఐ వాల్యూ ఎంత -2, ఎఫ్ఐ వాల్యూస్ 35 ఇంటూ 10. ఈ 10ని ఇలా మల్టిప్లై చేస్తే 70 మైనస్ 20/35 అంటే ఎంత 70 మైనస్ 0.5714, అంటే ఇది సబ్ట్రాక్ట్ చేసామనుకోండి 69.4286, రౌండ్ చేస్తే 69.43 అలా వస్తుందన్నమాట. ఓకేనా, ఇట్లా మనము ఎక్స్ఐని బేస్ చేసుకుని మనం ఏ మెథడ్ అనేది సింపుల్ వేలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. నా ఛానల్ని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.